అందుకే ధీరగుణ సంపద్ విశ్వనాథుడు. వైరాగ్యంలో కానీ త్యాగంలో కానీ ఎంత గొప్ప వ్యక్తి అంటే 71లో ఆయనకి జ్ఞానపీఠం వచ్చినప్పుడు మహానుభావుడికి ₹1,00,000 వారు ఆ రోజుల్లో బహుమానం ఇస్తే, ₹1,00,000 ఏం చేస్తారు అని పత్రికల వారు అడిగితే, మా నాన్నగారు మా ఊళ్ళో నందమూరులో శివాలయం కట్టించమని చెప్పారు, ఆ శివాలయానికి ఇచ్చేస్తున్నాడు మొత్తం అన్నాడు. అది మా పూర్వీకులు నిర్మాణం చేశారు, అది జీర్ణావస్థలో ఉంది. జీర్ణాలయాన్ని ఉద్ధరించడం కంటే పుణ్యమైంది మరొకటి లేదు. అందులో జీర్ణ శివాలయాన్ని ఉద్ధరించడం మరీ పుణ్యం. శూన్యలింగస్య పూజనం 4 పుణ్య కార్యక్రమాలు చెబుతారు. అశ్వమేధంతో సమానమైనవి 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విధు. దానం ఎవరికి చేయాలంటే ఎంత పేదవాడు దొరికితే అంత పేదవాడిని వెతికి చెయ్యాలి. బంధుమిత్రులకి, ఆడపడుచులకి, మరదళ్ళకి ఇచ్చేవాటిని దానాలు అనరు. అవి ఆక్షేపణలే. నేను అవి ఉపయోగమేం లేదు. మన వాళ్ళకి మనమే ఇచ్చుకోవడం, మళ్ళీ ఏమి ఇస్తారా అని ఆశించడం, ఇవన్నీ లావాదేవీలు కానీ కుదరదు, దానాలు కావు. ఏమీ లేనివాడు, పైగా ఇచ్చేది కూడా ఎలా ఉండాలంటే దాతవ్యమితి దానం దియతే అనుపకారణ. నీకు ఏమీ ఉపకారం చెయ్యడు, ఎప్పుడు మళ్ళీ కనపడ్డు అనుకున్న వాడికి ఇచ్చేసి వెళ్ళిపో అంతే. ఎవరికి ఇచ్చావు అంటే ఎవరో కనపడ్డారంటే ఇచ్చాను, నాకేం గుర్తులేదు అంతే. మళ్ళీ వాడు ఎక్కడో మనకు కనపడడం, పక్కన మన భార్యో భర్తో బంధువులో ఉంటే వాడికే నేను ఇచ్చాను, ఇదంతా పుణ్యం పోగొట్టుకోవడమే. చేసిన పాపమే కాదు, పుణ్యం కూడా చెబితే పోతుంది, ఏదైనా చెబితే పోతుంది. చెప్పినా పోవడం ఏమిటంటే మా ప్రవచనాలు ఒకటే, ఎన్నిసార్లు చెప్పినా పోకుంటాయి. అందుకని మనం చేసిన వేరేవన్నీ దాన ధర్మాలు ఉంటే చెబితే పోతాయి. అందుకని దరిద్రాయ కృతం దానం, దానం చేస్తే పేదవాడికి చేయదు ఒక్కటే అర్హత, మిగిలినవన్నీ వేరే విషయాలు. కులాలు, మతాలు, ప్రాంతాలు, కాశీలో చేయడం, కాకినాడలో చేయడం అన్నీ వదిలే, పేదవాడికి చేయి. శూన్యలింగస్య పూజనం, ఎవ్వరూ పూజ చేయకుండా వదిలేసినటువంటి అనాథ శివాలయం, ఏ ఆలయమైనా పర్వాలేదు, అందులో శివాలయం అయితే మహాపుణ్యం, అలా వదిలేయకూడదు. కాబట్టి దాన్ని ఉద్ధరించి పునరుద్ధరించి అక్కడ రోజు ఏదో కాస్త అభిషేకం జరిగేలా చేస్తే అది మహాపుణ్యం అన్నారు. అలాగే అనాథ ప్రేత సంస్కారం, మన వాళ్ళకి మనకు ఏదో కర్మకాండాలు జరిపించడం పెద్ద విషయం కాదు. బంధువులు జరిపించకపోతే ఏం చేస్తారు? ఊళ్ళో ఎవడో పోయాడు, ఆయనకి ఏదో పిల్లలు లేరు, భార్య కూడా లేకపోవచ్చు, లేదు భర్త లేకపోవచ్చు, ఆవిడ స్త్రీ కావచ్చు, అనాథ అయిపోతుంది. ఎవరు పట్టించుకోకపోతే ఎలాగా? అది ఊరికి మంచిది కూడా కాదు, మామూలు భౌతికంగా కూడా మంచిది కాదు, బ్యాక్టీరియా వ్యాపిస్తుంది, ఎవరో ఒకరు చెయ్యాలి. అటువంటిప్పుడు పూనికిన నలుగురు కలిసి మేము నలుగురు నీకున్నావమ్మా, నా అనాథ శవాన్ని ఎవరు శ్మశానానికి తీసుకువెళ్ళి దహనకాండ నిర్వర్తిస్తారో వారు అశ్వమేధ యాగం చేసిన దాంతో సమానమైన పుణ్యం సాధించుకున్నట్టు ఇంకేం చేయక్కర్లేదని చెప్పారు. అంత పుణ్యం అది. ఈవేళ బంధువులు, మిత్రులు ఎవరు పోయినా వెళ్ళడానికి కూడా అనుమానిస్తున్నామే, రకరకాల శంకలు పెట్టుకుని మనల్ని చెప్పు తీసి కొట్టేటువంటి శ్లోకం ఇది. నిజానికి అనాథ ప్రేతానికి సంస్కారమే చెయ్యవయ్యా అంటే, మనవాళ్ళు చనిపోతే కనీసం వెళ్ళడానికి కూడా ఆలోచించడం ఏంటంటే, ముందు వాళ్ళని వెళ్ళి ఓదార్చాలి. దానికి ముహూర్తాలు దేనికి? అక్కడే మానవత్వం పరిమళించేది. అలాగా ఆయన ₹1,00,000 ధనాన్ని ఏం చేశారంటే, మా నాన్నగారు ఉన్నప్పుడే అనేవారు, ఒరే మన శివాలయం రా, మనమే మామూలుగా ఉన్నాం, ఏం చేయలేకపోతున్నాంరా, అన్నదానానికే సరిపోతున్నాయి. వాళ్ళ నాన్నగారు గొప్ప అన్నదాత, ఎంతోమందికి భోజనం పెట్టేవాడు ఆయన. అందుకని దానికే సరిపోతున్నాయని డబ్బులు లేవంటే, అగో మా నాన్నగారి మాట నాకు గుర్తుండిపోయింది, అందుకని జ్ఞానపీఠం ₹1,00,000 అమ్మా, 71 సంవత్సరంలో ₹1,00,000 అంటే ఎంత సామాన్యం, అది ఇచ్చేసాడు ఆయన అంతే, శివాలయానికి ఇచ్చేసాడు, నాకు అక్కర్లేదన్నాడు. అందుకని ధీరగుణ సంపద్విశ్వనాథుండు హేమాద్రిన్ బోలిన శోభనాద్రి కొడుకు. వాళ్ళ నాన్నగారు బంగారు పర్వతం, ఈయన నిజంగా బంగారు కొండ, ఈయన కూడా అటువంటి ఆయనకు పుట్టాడు. ధైర్యం ఉందపైగా ధైర్యంతో చలించకుండా ఉండేవాడిని హేమనగ ధీరుడు అంటారు. మేరు పర్వతంతో సమానమైన ధైర్యం కలిగిన వాడు ఉంటారు. మేరు పర్వతంతో సమానమైన ధైర్యం అంటే ధీరత్వం అంటే చలించకపోవడం కదా. మేరు పర్వతం అంటే భూమధ్య రేఖా ప్రాంతం, అదో పర్వతం కాదు, దాని మీద ఏం చెట్లు గిట్లు ఉండవు, అక్కడ సెల్ఫీ దిగే అవకాశం లేదు. అది భూమధ్య రేఖా ప్రాంతం. ఉగాండా పెడితే తెలుస్తుంది, అక్కడ భూమధ్య రేఖా ప్రాంతం అని ఉంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోలు కూడా తీశారు. భూమధ్య రేఖా ప్రాంతం, భూమధ్య రేఖా ప్రాంతం ఇలాగ భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అది మధ్య రేఖ, అది చలించదు, ఎప్పుడు ఒకటే రేఖ. అందుకే దాన్నే మేరు పర్వతం అన్నారు. దాని చుట్టూ దేవతలు తిరుగుతారంటే సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, గ్రహాలన్నీ తిరుగుతుంటే దేవతలు తిరుగుతున్నట్టు కాదు, చెప్పేదేమో దాన్నే వర్ణించారు కావ్యాల్లో. మేరు పర్వతం మీద దేవతలు ఉంటారు. బ్రహ్మదేవుడు ఉంటాడు అంటే అభిజిత్ నక్షత్రం, విష్ణువు ఉంటాడు అంటే శ్రవణ నక్షత్రం, శివుడు ఉంటాడు అంటే ఆరుద్ర నక్షత్రం. ఇవన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
అందుకని మేరు పర్వతం మీద దేవతలు ఉంటారు. ఆ మేరు పర్వతాన్ని చలించకుండా ఉండడానికి ప్రత్యేక కాబట్టి ఆయన్ని చలించని వారిని ఎవరినైనా సరే మేరునగ ధీరుడు అంటారు. అలాంటి మేరు పర్వతం లాంటి వాడు ఆయన. తండ్రి అంతే, ఆయన అంతే. హేమాద్రిన్బోలిన శోభనాద్రి కొడుకు ఈ ఆంధ్రత్వమే పార శ్రీమద్ రామాయణ కల్పవృక్షమిడగా మా పుణ్యమూలంబునన్. అటువంటి మహానుభావుడు మనందరి పుణ్యం కారణంగా ఈ మహాకావ్యాన్ని 12,796 పద్య గద్యాలతో రచించి యుద్ధకాండతో ముగించి మనకు అందించాడు. 6 కాండలు కూడా.